కుంభరాశి వారు ఈ ఆదివారం అమావాస్య సందర్భంగా కాలభైరవ జయంతి సందర్భంగా ఆంగ్ల సంవత్సరం చివరి మాసంలో ఎలాంటి కష్టాలు ఉంటాయి, ఎలాంటి వీటిని ఎలా తొలగించుకోవాలి, అదృష్టానికి ఐశ్వర్యానికి స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే కుంభరాశి అవడం జరుగుతుంది. కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందరూ కుంభరాశి జాతకులే. కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు. రాశిలోనే శని భగవానుడు సంచార స్థితి. 2వ స్థానంలో రాహు, అర్ధాష్టమ గురువు, 6వ స్థానంలో కుజుడు, అష్టమంలో కేతువు, రాజ్యస్థానంలో బుధాదిత్య రాజయోగం, రాజ్యస్థానంలో లాభస్థానంలో శుక్ర భగవానుడు సంచారం చేయడం వలన 3 గ్రహాలు అనుకూలంగా లేకపోవడం, 5 గ్రహాలు అద్భుతంగా యోగించే కాలం ఉంటుంది. అదే కాకుండా ఏలనాటి శని మధ్యమ సంచార స్థితి. సంవత్సరము ఆంగ్ల సంవత్సరానికి చివరి రోజులు కనుక మీ జన్మ నక్షత్రం రోజున అష్టమి, పూర్ణిమ, అమావాస్య తిథుల యందున దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడము ఉత్తమోత్తమం. అప్పులు ఇవ్వకపోవడము యోగదాయకం. ఉండబడిన దాంట్లో ప్రణాళికాబద్ధంగా చక్కటి ఆరోగ్యాన్ని ఏర్పాటు చేసుకోవడం, అసలు సీజనల్గా వచ్చేటువంటి జలుబు సమస్యలు కానీ, దగ్గు సమస్యలు కానీ, జ్వరం వచ్చేటువంటి పరిస్థితి కూడా చాలా అధికంగా ఉంటుంది. సకాలంలో తిండి, సకాలంలో నిద్ర, సకాలంలో తగు వ్యాయామం, ఆరోగ్య సూత్రాలు పాటించగలిగితే ఇదే మహాభాగ్యము అని చెప్పి గమనించగలగాలి. అదే కాకుండా ప్రభుత్వ అధికారులతో చాలా అప్రమత్తత చాలా అవసరము. చిన్న చిన్న విషయాలకు గొడవలు కానీ వాగ్వివాదాలకు వెళ్ళకపోవడం యోగదాయకం. మీరు ప్రయాణం చేస్తున్న వాహనాలు తగు స్పీడ్లో వెళ్ళడము, వీలైనంత వరకు వేగ నియంత్రణ మంచిదని చెప్పి గమనించాలి. ఇలాంటి కాల సమయంలో జలగండాలు, వాయుగండాలు, శత్రువులతో యుద్ధం వచ్చే అవకాశం పరిస్థితి ఉంటుంది. యుద్ధం అనగా మాటల యుద్ధం కానీ ఏదో ఎక్కడో ఇబ్బంది కలిగే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి కాల సమయంలో పూజా మందిరంలో తెల్లటి కొబ్బరికాయలో నారికేల దీపాన్ని, కూష్మాండ దీపాన్ని ఏర్పాటు చేసుకోవడము, అయ్యప్ప స్వామిలో కానీ బ్రాహ్మణుడు కానీ సాకలి వాళ్ళకు అన్న ప్రసాదాన్ని ఏర్పాటు చేయడం వల్ల సకల గ్రహదోషం తొలగిపోతుందని చెప్పి గమనించాలి.